మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. ముందుగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరడం అనేది జరుగుతుంది. మరి ఈరోజు చెప్పే వీడియో ధనయోగాలు ఇవ్వడంలో చంద్రుడు ప్రత్యేకం. చంద్రుడికి అంటే మీ చంద్రుడికి మీ జన్మజాతకంలో చక్రంలో చంద్రుడికి గ్రహాల దృష్టి ఏదైనా గ్రహాల దృష్టి ఉందా? మరి ఇలా ఇక్కడ చెప్పిన విధంగా ఉండాలి. ఉంటే మరి ధనయోగాలు పుష్కలంగా ఉంటాయి. ధనయోగాలు ఇవ్వడంలో గురువే కాదండి, చంద్రుని వల్ల కూడా ఉంటాయి. ఎందుకు అంటే చంద్రగ్రహం మరి మనోకారకుడు. రవిగ్రహం ఆత్మస్థైర్యానికైతే చంద్రగ్రహం మనస్థైర్యానికి మనోకారకుడు. రవిగ్రహం తల్లికి, రవిగ్రహం తండ్రి, చంద్రగ్రహం తల్లి. మరి గ్రహాలకి రాజు రాణి వీళ్ళిద్దరు. జాతక చక్రంలో రవి బలం కన్నా ఎక్కువ శాతం రవి బలం అనేది చాలా తక్కువ ఉంటుందండి. రవిగ్రహ బలం, చంద్రబలం చూస్తారు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రతి ఒక్కరికి కావాల్సింది మనోనిబ్బరం, మనోధైర్యం చంద్రుడు. అలాగే చంద్రగ్రహం పూర్ణచంద్రుడైతే ఏదైనా రాజయోగాలు ఫస్ట్ క్లాస్గా ఫలిస్తాయి. పూర్ణచంద్రుడు అంటే మరి ప్రతి నెల అమావాస్య అయిన తర్వాత మనకి అష్టమి వస్తుంది. ఇట్లా డి ఆకారంలో మీరు చంద్రుడిని చూస్తే డి అనే అక్షరంలో ఉంటుంది. అక్కడి నుంచి బలం ఉంటుంది. అక్కడి నుంచి జన్మించిన వారు సుమారుగా పంచమి రోజు నుంచి జన్మించిన వారు ఇంకా అష్టమి నుంచి అయితే ఇంకా పూర్ణచంద్రుడు అవుతారు పౌర్ణం వరకు. పౌర్ణం తర్వాత మళ్ళీ అష్టమి వరకు కూడా పూర్ణచంద్రుడే అండి. డి ఆకారం ఉంటుంది. ఓకే, ఇది చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. తర్వాత క్షీణిస్తూ ఉంటారు. అప్పుడు చంద్రబలం తక్కువ ఉంటుంది. చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటండి, వాళ్ళు ఏ పని చేయాలన్నా భయపడతారు, ఆలోచిస్తారు, ముందుకు వెళ్ళలేరు. కొంతమంది అయితే చాలా ధనం ఉంటుందండి, వాళ్ళకి బయటికి వెళ్ళి తీర్థయాత్రలు చేయడం అనేది కూడా చాలా భయం. పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటారు, ఎవరైనా వాళ్ళతో ఉండాలి. అట్లాంటి వాళ్ళని కూడా నేను చూసి ఉన్నాను. అందుచేత చంద్రబలం అనేది చాలా ముఖ్యం. మరి క్షీణచంద్రుల్లో పుడితే తల్లి ద్వారా వచ్చే సపోర్ట్ కూడా నాకు తెలిసి తక్కువే ఉంటుందండి. మరి చంద్రుడు ఎందుకు అత్యంత ప్రధానమైన వారు అంటే, మనకి మన జన్మ నక్షత్రం మీద ఆయన ఉంటారు కాబట్టి. ఇప్పుడు సింహరాశిలో పుట్టారంటే వీరు సింహరాశి వారు అని చెప్తారు. అంటే చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. అందులో 3 నక్షత్రాలు ఉంటాయి. ఏంటవి? ఉత్తర, మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశిలో. అంటే మీకు చంద్రుడు మఖా నక్షత్రం మీద ఉన్నారా, పుబ్బా నక్షత్రం మీద ఉన్నారా, ఉత్తరా నక్షత్రం మీద ఉన్నారా? ఏ నక్షత్రం మీద ఉండగా మీరు జన్మించారు అదే నక్షత్రం. అందుకని మన నక్షత్రం మీద ఉండేది ఒక చంద్రుడేనండి. అందుకు అత్యంత ధనయోగాలు ఇవ్వాలన్నా, రాజయోగాలు ఇవ్వాలన్నా, మనోనిబ్బరం ఇవ్వాలన్నా, అట్లాగే మన జన్మభూమిలో సాఫీగా ఏ ఒడిదుడుకులు లేకుండా జీవించాలన్నా, భూమి భవన వాహనాలు కలిగి ఉండాలన్నా ఏదైనా చంద్రగ్రహమేనండి. చంద్రుడు అత్యంత ముఖ్యుడు జన్మజాతక చక్రంలో. అందుకే మన జన్మ నక్షత్రాధిపతి ఎవరో ఆయన జన్మజాతక చక్రంలో శుభరాశుల్లో ఉన్న శుభగ్రహాలతో కలిసిన మంచి బలం ఉన్నట్లే. అట్లాగే జన్మ రాశ్యాధిపతి కూడా మనకి ముఖ్యుడే. ఎందుకంటే చంద్రుడు ఆ రాశిని ఆ నక్షత్రాన్ని ఆక్యుపై చేసి ఉంటారు కాబట్టి అది అత్యంత ముఖ్యమైన. మీ రాశి ఏంటి, మనం ఏ ఆలయంకి వెళ్ళినా పూజ చేయించుకున్నప్పుడు రాశి నక్షత్రం అడుగుతారు. ఎందుకు? చంద్రుడు ఆ రాశి మీద ఆ నక్షత్రం ఫలానా నక్షత్రం మీద ఉన్నప్పుడు మనం జన్మించాం కాబట్టి చంద్రుడు అన్నది చాలా ముఖ్యమైనవాడు. జన్మజాతక చక్రంలో లగ్నబలం, లగ్నాధిపతి ఏంటి, మనము ఎలాగా ప్రవర్తన కలిగి ఉంటాం, ఎలాంటి రాజలక్షణాలు ఉంటాయి, ఎలాంటి యోగాలు ఉంటాయి, ఇవన్నీ లగ్నబలం నుండి తెలుసుకుంటే
ఇవన్నీ కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధించాలంటే చంద్రబలం కావాలండి మరి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ధనయోగాలు ఇవ్వడంలో చంద్రుడు ముఖ్యం అన్నారు. ఎలా? 12 రాసుల్ని ఒక నెలలో 12 రాసుల్ని 27 నక్షత్రాల్ని కలిసేది ఒక చంద్రగ్రహమేనండి. మిగతా గ్రహాలు అట్లా కలవవు. ఒక్క చంద్రగ్రహమే. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటారు. ఉన్నప్పుడు 3 నక్షత్రాలు అవుతుంది పూర్తిగా. అప్పుడు వేరొక రాశిలోకి వెళ్తారు. అట్లాగా మనకి ఒక నెల, ఒక మాసంలో పూర్తిగా సంచరించేది చంద్రుడే. చంద్రుడు లక్ష్మీ సోదరుడు కాబట్టి మనకి పుష్కలంగా ధనయోగాలు ఉన్నాయి ఈ జాతకానికంటే చంద్రగ్రహం చాలా ముఖ్యమైనవాడు. పూర్ణచంద్రుడైతే మరీ మంచిది. మరి ఎలాంటి ప్రత్యేకం కలిగి ఉండాలి? మీ జన్మజాతక చక్రంలో మీకు లగ్నంలో రవి ఉన్నారు అంటే, సప్తమంలో చంద్రుడు ఉంటే ఇది పౌర్ణమి తిథి అంటారు. పూర్ణచంద్రుడు పౌర్ణమి తిథి. అందులో పౌర్ణమి తిథి అంటే చతుర్దశి నుంచే మొదలవుతుంది. చతుర్దశి, పౌర్ణమి, పాడ్యమి. ఓకే. లేతే పౌర్ణమి, పాడ్యమి, విధియ ఇలా కూడా. అంటే ఎదురెదురుగా ఉన్నప్పుడు అయ్యి మళ్ళీ ఏ తిథిలో వచ్చాయనేది పక్కన పెడితే అది యోగ కరణాలు తిథుల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ సబ్జెక్ట్ మారిపోతుంది. ఇలాగా రవి గ్రహం అది ఏ లగ్నమైనా కానీ రవి నీచ పడినా కానీ నీచ ఎక్కడ పెడతారండి? తులా లగ్నానికి రవి లగ్నంలో ఉంటే నీచ పొందుతారు. దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఉంటాయి. కానీ లగ్నకారకుడు రవి లగ్నంలో ఉంటే చంద్రుడు సప్తమంలో ఉన్నప్పుడు వీరిద్దరు పరస్పర దృష్టి ఉంటుంది కాబట్టి ఇలా ప్రత్యేక దృష్టి ఉంటుంది. అలా కాకుండా సింహలగ్నం అయ్యి లగ్నంలో రవి ఉండి ఓకే చంద్రుడు సప్తమంలో ఉన్నప్పుడు కూడా ఇది బలమైన జాతకం. ఇదైతే బలమైన జాతకం. తులా లగ్నం అయితే నీచు పొందుతారు కాబట్టి అంత బలం అనేది ఉండదు. కానీ మినిమం లక్ష్మీ యోగాలు ఉంటాయి. ఇంకా చంద్రుడు చతుర్థంలో ఉండి బుధగ్రహం దశమంలో ఉంటే ఇది కూడా మంచి యోగం అండి. ఎందుకు? చంద్రుడు చతుర్థంలో ఉన్నప్పుడు బుధగ్రహం దశమంలో ఎందుకు? దశమకారకుడు బుధుడు దశమకారకుడు. ఎవరికైనా బుధుడు దశమంలో ఉన్నప్పుడు బుధుడికి ఒకే దృష్టి ఉంటుంది, సప్తమ దృష్టి. అప్పుడు చంద్రుడు ఎక్కడ ఉండాలి? చతుర్థంలో ఉండాలి. అంటే చంద్రుడు దిగ్బలం పొందినట్టు. రెండోది కారకుడు కూడా. వీరిద్దరికీ ఒకరినొకరు కారకత్వాలు సపోర్ట్ చేసుకుంటాయి కాబట్టి ఇది కూడా లక్ష్మీ అనుగ్రహమే. అట్లాగే కుజగ్రహం మీ జన్మ జాతక చక్రంలో తృతీయ, షష్ఠ స్థానాల్లో ఉండి చంద్రుడిని చూస్తే మరి కుజుడుకి 4, 7, 8 దృష్టిలు ఉంటాయి. అప్పుడు లగ్నంలో చంద్రుడు ఉంటే ఏ స్థానంలో చంద్రుడు ఉన్నా, లగ్నంలో చంద్రుడు ఉన్నా, అట్లాగే భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నా కుజుడు చూస్తారు. ఏది? షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు. తృతీయంలో ఉన్నప్పుడు మళ్ళీ మారుతుంది. బుధగ్రహం దశమంలో ఉండి చంద్రుడిని చూడాలి. ఇది ఇందాక చెప్పిన ఫార్ములే. అట్లాగే చంద్రుడి వల్ల కూడా ఎట్లా? చంద్రుడు చతుర్థంలో ఉండి బుధుడు చూస్తే అట్లాగే ఎట్ ఏ టైం గురుగ్రహం కూడా చూస్తూ ఉంటాయి. చతుర్థంలో దిగ్బలం పొంది కారకుడు అయ్యి చంద్రుడు ఉన్నప్పుడు గురుగ్రహం చూస్తూ ఉంటాయి. ఇంకా గురుగ్రహం మీ జన్మజాతక చక్రం దశమంలో బుధుడు ఉంటే మీ జన్మజాతక చక్రంలో దాని ఎదురుగా చంద్రుడు ఉండాలి. గురుగ్రహం మీ జన్మజాతక చక్రంలో 2, 5, 9, 11 స్థానాల్లో ఉండి చంద్రుడిని చూస్తే మంచి రాజయోగం. అట్లా కాకుండా ఇదే గురుగ్రహం స్వక్షేత్రం అయ్యుండి 2, 5, 9, 11లో ఉండి, అంటే స్వక్షేత్రం అంటే గురుమీనాలు ఉండి చంద్రుడిని చూస్తే ఇది ఇంకా మంచి రాజయోగం. ఇంకా శుక్రుడు సప్తమంలో ఉండి చంద్రుడిని, అప్పుడు చంద్రుడు లగ్నంలో ఉండాలండి. ఉన్నట్లయితే ఇక్కడ లక్ష్మీగ్రహ అనుగ్రహం. అట్లాగే శని భగవాను మీ జన్మజాతక చక్రంలో అష్టమ వ్యయాల్లో ఉండి ఎవరికైనా చంద్రుడిని చూస్తూ ఉంటే ఇది కూడా లక్ష్మీ యోగమే. ఇది చంద్రుడి వల్ల ఈ రకంగా ప్రత్యేక గ్రహమైన దృష్టి కలిగి ఉంటే ఉంటుందండి. ఎప్పుడు నిరంతరం ఉంటుంది. వీళ్ళు ఏదో రకంగా ధనం అనేది సంపాదిస్తూనే ఉంటారు. 100% మీ జాతకాల్లో ఉంటే కామెంట్ చేయండి. ఏదో రకంగా అది ధనం అంటే మీరు కోట్లు సంపాదించట్లేదండి, మాకు వచ్చే చాలా తక్కువే. ఆ తక్కువైనా ధనం సంపాదించడం ఎంత కష్టం అండి. అది మరి గోచారంలో చూసుకోండి. మేషంలో రవి ఉన్నప్పుడు ఒక నెల్లాళ్ళు ఉంటారు కదా. మేషంలో నెల్లాళ్ళు ఉంటారు. మేషం అంటే ఎందుకు? కాలపురుష కుండల చక్రానికి అది లగ్నం కాబట్టి మొదటిది. ఆ మొదటి రాశిలో రవి ఉన్నారు. అప్పుడు
మేషంలో రవి ఉంటే సప్తమంలోకి చంద్రుడు, తులారాశిలోకి చంద్రుడు వచ్చినప్పుడు ఈ అనుగ్రహం ఉంటుంది. అప్పుడు తులారాశి వారు అయితే మీరు ఇంకా మంచిది. ఇంకా వృషభంలో గురుగ్రహం సంచారం చేస్తున్నప్పుడు చంద్రుడిని కన్య, మకర, మీనం అంటే 1 సంవత్సరం అంటే ప్రతీ నెల చంద్రుడు కన్య రాశిలోకి వచ్చినప్పుడు, మకర రాశిలోకి వచ్చినప్పుడు, మీనంలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఈ యోగం ఉంటుంది. మిథునం మిథునం అంటే 3, 6 స్థానాలు కుజగ్రహం. కర్కాటకం 4, సింహం గురుడు, ధనస్సు గురుడు, మకరం బుధగ్రహం, కుంభం గురుగ్రహం, వృశ్చిక మీనాల్లో శని భగవానుడు ఉన్నప్పుడు చంద్రుడి ఇప్పుడు ప్రజెంట్ మీనంలో శని ఉన్నారండి. ఆ శని భగవాన్ దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో వృషభం మీద పడుతుంది, కన్య మీద పడుతుంది, ధనస్సు మీద పడుతుంది. అప్పుడు మీకు 100% ధనయోగాలు ఉంటాయి. ఎవరు? ఈ రాశుల్లో పుట్టినవారు. ఇట్లాగా గోచారంలో కూర్చో ధనయోగాలు అంటే మీరు ఎవరికో ఎప్పుడో ఏదో ఎవరికో ధన సహాయం చేసి ఉంటారో వాళ్ళు మీకు ఇవ్వకపోవచ్చు, ఈ టైంలో రావచ్చు. అక్కడ శని మహర్దశ జరుగుతూ ఉన్నా అట్లాగే ఎప్పటి నుంచో మనకి రావాల్సి ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చి రావు, అవి కూడా పొందిన ఒకవేళ ఎప్పటి నుంచో తల్లిదండ్రుల దగ్గర రావాల్సిన అత్తమామల నుంచి రావాల్సినవి కూడా రాకుండా ఉండిపోయి ఇంకా రావు అనుకున్నప్పుడు వచ్చే సమయం కూడా ఇట్లాగా ఎలా కనెక్ట్ అవుతున్నది అన్నది ఇక్కడ చంద్రుడు ధనయోగాలు ఇవ్వడంలో ప్రత్యేకం అండి. మీ జన్మజాతక చక్రంలో ఇలా కానీ ఉంటే మరి మీరు అదృష్టవంతులే. అంటే చంద్రుడికి మీ జన్మజాతక చక్రంలో గ్రహ దృష్టి ఉంటే 100%. చూడండి, చంద్రుడు సింహరాశిలో ఉన్నారు, ఇదే తులా లగ్న జాతకులు, కుంభంలో గురువు ఉండగా పుట్టారు. వీరు ఒకరినొకరిని చూసుకుంటూ ఉన్నారు 100%. ఇది కుంభు కాలపురుష కుండలి చక్రానికి గురుడికి మరి భావకారకుడు కూడా అవుతారు. ఇక్కడ అధిపతి శని అయినప్పటికీ చంద్రుడు సింహరాశిలో, మరి వీరు అట్లా కాకుండా గురుడు కుంభంలో ఉన్నాడు 1, 2, 3, 4, 5 మిథునంలో చంద్రుడు ఉండగా పుట్టిన, సింహంలో ఉండగా పుట్టిన, తులలో చంద్రుడు ఉండగా పుట్టిన మీకు 100% నిత్యం ధనయోగాలు ఉంటాయి. గురుడు ఎక్కడ ఉన్నారు? పంచమం అయ్యారు అంటే మీరు ఏదో ఒక జ్ఞానంతో మీ కళలు, మీ ఆర్ట్స్ ఏదో ఒకటి ఉంటాయి మీ చేతిలో, దానివల్ల మీరు ధనం సంపాదిస్తూ ఉంటారు పరస్పర దృష్టి వల్ల. ఇట్లాగండి ధనయోగాలు ఉంటాయి. మరి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి, ఇది 10 మందికి చేరుతుంది. అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ అయ్యాక అది నొక్కితే మీకు వీడియో పెట్టిన వెంటనే మీకు చేరుతుంది. మీకు దానివల్ల మీరు వీడియో మిస్ అవ్వకుండా చూస్తారు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.